నమస్తే అండి తెలుగు ప్రజలకు. మనం ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాం. మీరు అక్కడ చూడొచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ బ్యాంక్ ఉంది అక్కడ, ఎస్బీఐ బ్యాంక్ అదంతా మీరు చూడొచ్చు. ఎప్పుడు మనం ఆర్ట్స్ కాలేజ్ ముందు చేస్తాం, కానీ ఫస్ట్ టైం ఆర్ట్స్ కాలేజ్కు పక్కకు, మొత్తం వెనకాల కాకుండా పక్కకు ఇటు రోడ్ సైడు ఎస్బీఐ బ్యాంక్ సైడు చేస్తున్నాం. నాకు చాలా రోజుల నుంచి చాలా కాల్స్ వస్తున్నాయి, ఈవెన్ విదేశాల నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి. ఏంది అన్న మరి మీరు ఒక సార్తో రెగ్యులర్గా చేసేది ఇంటర్వ్యూలు, ఈ మధ్య చాలా గ్యాప్ వచ్చింది, మీ నుంచి మీకు ఒక మంచి ఇంటర్వ్యూ కోరుకుంటున్నామని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. మరి నా తప్పేం లేదు, సార్ను నేను చాలాసార్లు అడగడం జరిగింది. సార్కున్న బిజీ షెడ్యూల్ ఒకటి, రెండోది సారు హైకోర్టు అడ్వకేట్ కాబట్టి హైకోర్టుకు వెళ్తూ అటునుంచి అటే మాదాపూర్ వెళ్ళిపోతుంటాడు. మరి ఉస్మానియా యూనివర్సిటీకి రావాలంటే కొంత రివర్స్ అవుతుంది. సరే ఎట్టకేలకు ఈరోజు వీలైంది. సార్తో ఎప్పుడు మనము నిలబడి ఇంటర్వ్యూలు చేసినాం చాలాసార్లు, అదేవిధంగా చైర్లో కూర్చోబెట్టి చేసినాం, బండ మీద కూర్చోబెట్టి కూడా చేసినాం. ఫస్ట్ టైం ఉస్మానియా యూనివర్సిటీలో గార్డెన్లో కింద కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తున్నాం. ఇది మామూలుగా ఉండదు, బ్లాస్టింగ్ ఇంటర్వ్యూ. సార్ అడగగానే కింద అయినా సరే కూర్చుందాం, చైర్లు లేకపోయినా సరే అని చెప్పేసి కూర్చున్నాడు. సార్ పేరు మీకు ఆల్రెడీ తెలుసు. ఈ మధ్యకాలంలో జీ తెలుగులో కంటిన్యూగా తన ఇంటి నుంచే జూమ్ కాల్లో, జూమ్ వీడియోలో అసలు అన్ని విషయాలపైన, అది ఇడ్మా విషయం కావచ్చు, లేకపోతే కాళేశ్వరం విషయం కావచ్చు, జూబ్లీ హిల్స్ ఎన్నికల ఫలితాలపైన కావచ్చు, ఒకదాని వెంబటి ఒక రకంగా జీ తెలుగు అంటే సారు, సార్ అంటే జీ తెలుగు అనేటట్టు అయిపోయింది. ఆ సార్ పేరు మీకు ఆల్రెడీ తెలుసు, అడ్వకేట్ శరత్ కుమార్ సార్. సార్ నమస్తే. నమస్కారం. ఒకటి చెప్పాలి మైపాల్, దాదాపుగా నేను ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకునే రోజులు, ఆర్ట్స్ కాలేజ్ చదువుకునేటప్పుడు మేమంతా ఇక్కడే కూర్చుండేవాళ్ళం. దాదాపుగా ఇదే ప్రాంతంలో కూర్చుంటే క్లాస్ అయిందంటే ఇక్కడ వచ్చి సరదాగా కూర్చొని టీ తాగడము, లేకపోతే మాట్లాడుకోవడము. కొంతమంది మా ఫ్రెండ్స్, లేడీస్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా అమ్మాయిలు, వాళ్ళ పాపం టిఫిన్ డబ్బాలు తెచ్చి మాతో షేర్ చేసుకుందరు. అంటే మేము బ్యాచిలర్స్ కదా, మాకు ఇక్కడ యూనివర్సిటీ హాస్టల్లో గడ్డిలాగా ఉంటుంది ఆడడం. సో వాళ్ళ ఇంటి డబ్బా అనేటప్పుడు కొద్దిగా టేస్ట్ అనిపించి వాళ్ళ డబ్బాని ఎగబడి గుంజుకొని తింటుంటే, పాపం వాళ్ళు తెచ్చుకుందరు డబ్బా, మేము తింటుంటారు. అప్పుడు స్టీల్ ఉంటుండే కదా సార్, స్టీల్, అన్నం, పప్పు, కూర, రకరకాల ప్లాస్టిక్ డబ్బాలనే. తర్వాత చాలా ప్రేమాస్పదంగా ఉంది డబ్బా. అంటే ఉస్మానియా యూనివర్సిటీ యొక్క గొప్పతనం ఏంటంటే అన్ని అంతరాలు మరిచి మనుషులు చాలా సహజంగా కలిసిపోతారు. ఒక చేతికి 5,000 ఇట్లా కలిసి ఉంటే అట్లా కులమతాల అంతరాయం రాదు. కాగా ఒక డౌన్ టు ఎర్త్ పర్సనాలిటీ డెవలప్ అవుతాయి. ఇట్లా నేల మీద కూర్చుంటే ఎంత ఆనందం ఉంటుంది. ఈ నేలలోంచి వచ్చినా నేలలోనే పోతాం. కాబట్టి నాకు కూడా మంచి థ్రిల్ అనిపించింది. అందుకే ఈరోజు మీ ఐడియాని ఒప్పుకొని నేల మీదనే కూర్చున్నాను. ఇట్స్ గుడ్. గ్రామాల్లో కూడా ఇట్లా హైకోర్టులో కూడా మీకు ఒక చైర్ ఉంటుంది, అన్ని ఉంటాయి, కూర్చుంటారు. జనరల్ గా మీకు విషయం చెప్పాలా, నేను కోర్టుకు కానీ ఎక్కడికైనా పోతే ఎన్రోల్ అవుతుందో చాలా. అయితే విషయం ఏంటంటే నేను ఎక్కడికైనా పోయినా కానీ పాపం ఎవరో చిన్న జూనియర్ అడ్వకేట్లు వాళ్ళు వీళ్ళు లేదు సార్ కూర్చొని బలివీటికి కూర్చొని పెడతారు. ఆల్మోస్ట్ నాకు నిలబడే అవకాశం ఎక్కడా దొరకదు. ఎవరైనా ఎంతో కొంత ప్రాధాన్యత ఇచ్చేసేసి సార్ అంటే నిలబడ్డా ఒక నిమిషం నిలబడతారేమో కానీ కింద అయితే కూర్చోరు. లేదు, తక్కువ. అసలు నాకు తెలిసి కూర్చుండి ఇంటర్వ్యూ ఇచ్చారంటే ఇదే ఫస్ట్ టైం కింద కూర్చుండి. అది కూడా మైపాల్ ఎప్పుడు యూఆర్ ఆల్వేస్ స్పెషల్. ఎందుకంటే మీతోనే నేను సోషల్ మీడియాకు ఇంట్రొడ్యూస్ అయినా కాబట్టి ఐ ఆల్వేస్ హ్యావ్ దట్ స్పెషల్ రెస్పెక్ట్ ఫర్ యూ. మీరు ఏదన్నా చెప్తే నేను దాంట్లో అంతరార్థం గ్రహించి యాక్సెప్ట్ చేస్తాను. కానీ మీరు AK-47 ఎట్లా దూసుకోపోతే అట్లా దూసుకోపోయారు. సరే మేమేదో సార్ ఇట్లా మంచిగా మాకు బెయిల్ ఇప్పించిండు అని ఒక 10 ఛానళ్ళల్లో మాట్లాడినాం, తర్వాత కొన్ని ఇంటర్వ్యూలు చేసినాం. కానీ అది ఉంది కదా మీలో ఆ స్పార్కు, ఆ పాండిత్యం అసలు ఎవరు నేను చూడలేదు. అంటే అలా ఓకగా మాట్లాడతారు. ఇప్పుడు కేసీఆర్ లాంటి వ్యక్తిని అసలు విమర్శించడం అంటే ఒక పదునైన విమర్శలు, ఏదో రాజకీయ విమర్శలు కాకుండా ఈవెన్ రేవంత్ రెడ్డి కానీ, ఇంకొక కాంగ్రెస్ నాయకుడు కానీ, బండి సంజయ్ కానీ, బీజేపీ నాయకులు కానీ, మీ వాగ్దాటి ముందు, మీ పాండిత్యం ముందు ఎవరు సరిపోరు. వాళ్ళకేంటంటే ఏదో అధ్యక్ష పదవి ఉండొచ్చు, ఏదో రాజకీయ పార్టీలలో ఉండొచ్చు, కానీ మీకు పదవి లేని అధ్యక్షుడు అంటున్నా నేను. అసలు మీ మాటలతో నేను నిజం చెప్తున్నా సార్. మనం అప్పుడు ఇంటర్వ్యూలు చేస్తే ఒకటి ఎన్ని కాల్స్ అంటే ఎవరంటే కొత్తలు ఉన్నట్టు అడ్వకేట్ సర్కిల్ మన PMR టీవీకి కొత్తగా కనెక్ట్ అయింది. సీనియర్ సిటిజన్స్ కనెక్ట్ అయ్యారు, తర్వాత రిటైర్డ్ డాక్టర్లు, రిటైర్డ్ ఇంజనీర్లు, అసలు ఒక్కరు కాదు. అసలు ఒక రకంగా మీరు మాకు అసెంబ్లీ ఎలక్షన్ ముందు ఇట్లా మన ఛానల్ గురించి PMR టీవీ మైపాల్ యాదవ్ సపోర్ట్ చేయండి అంటే
మీ వెల్ విష్ అంటే మిమ్మల్ని అభిమానించిన వాళ్ళు చాలా మంది హెల్ప్ చేశారు. కరెక్ట్. తద్వారా మన ఛానల్ కూడా అంతేకాదు నిలబడ్డారు. మీరు ఆ మాట అన్నారు కనుక ఇంకో విషయం చెప్పాలా, జనరల్గా ఈనాడు ఈ కార్యక్రమాలు చూస్తున్న వాళ్ళకి నాది మరొకసారి విజ్ఞప్తి, మైపాలే కాకుండా ఇట్లా వేరే ఇతరత్రం కూడా ఉన్నారు, మైపాల్ కూడా ఉన్నాడు. ఎందుకంటే ఈ ఛానళ్ళను నడపడం చాలా కష్టమైందండి. ఇప్పుడు టెక్నికల్ చెప్తున్నాను, నా ఓన్ అనుభవంతో చెప్తున్నాను. ఖర్చు డబుల్ త్రిబుల్ ఉంటుంది అనమాట. తర్వాత అనిశ్చితమైన పరిస్థితి ఉంటుంది. ఎన్నో టెక్నీషియన్ ఉంటాడో ఎన్నడూ ఉండడో తెలియదు, ఎప్పుడు ఆయనకు 3 ఉంటుందో తెలియదు, ఎప్పుడు 3 ఉండదు. సో రకరకాల వ్యయ ప్రయాసాల కోర్చి ఈ ఛానళ్ళు నడపాల్సి వస్తుంది. కాబట్టి వీక్షకులు కొంత మేము పదే మిమ్మల్ని అడుక్కోవాలన్నట్టు కాకుండా నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఒకసారి మైపాల్ లాంటి వాళ్ళకు కొంత ఊతం ఇవ్వండి. సమాజంలో మంచిని కూడా పెంచాలి కదా. ఇప్పుడు మనం ఎన్నో వాటిలలో డబ్బులు ఖర్చు పెడతా ఉంటాం, మంచికి చెడ్డకు అట్లా ఇట్లా రకరకాలుగా ఖర్చు పెడుతూ ఉంటాం. కానీ ఒక ఛానల్ ఒక ఇష్యూని రేజ్ చేసేసి ప్రజాబాహుళ్యంలో కొంత చైతన్యం తీసుకురావడానికి, కానీ మళ్ళీ ఏదో ఒట్టిగా ఆర్డినరీ పర్సన్ కాదు కదా, ఎస్ డన్ ఈజ్ పిహెచ్డి, మంచి వాక్పటిమ ఉంది, మంచి కమిట్మెంట్ ఉంది, ఇష్యూస్ని రేజ్ చేస్తాడు. అట్లాంటి వాళ్ళకు మీరు మద్దతు ఇస్తే నష్టం ఏంటి చెప్పండి, ఒకసారి ఆలోచించండి. నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, నా మీద గౌరవం ఉన్నవాళ్ళు కొంత మైపాల్కి సహాయపడండి, ఆయనను కొంత డెవలప్ కానివ్వండి. వీ షుడ్ కల్టివేట్ గుడ్ పీపుల్ ఇన్ ది సొసైటీ. మనం అది ఏం చేయకుంటే ఎవడు పట్టించుకుంటారు? సమాజంలో మార్పు రావాలంటారు. అది కదా, మార్పు వస్తుంది, మార్పు రాదని కాదు, కానీ మార్పు తీసుకురావాలన్న వాళ్ళు అడుక్కోకూడదు. వాళ్ళు అడగకుండా వాళ్ళ తరఫున వేరే వాళ్ళు సహాయపడాలి. ఇప్పుడు ఎట్లయితే తోటలో చెట్లకి తోటమాలే నీళ్లు వస్తాడు, ఆ చెట్లు అడుగుతున్నాయా? లేవు, నీళ్ళు వేయకుండా ఎండిపోతున్నాయి, పట్టించుకోవట్లేదు. తెలంగాణ ఉద్యమానికి ఎంతమంది సపోర్ట్ చేశారు మీరు? అదే కదా ఒక్కటి చేస్తే అవుతుందా? ఇంపాసిబుల్. అసలు యాక్చువల్లీ చాలా డబ్బులు అవి ఇవి రకరకాల వనరులను ఆనాడు ఉద్యమంలో ఖర్చు పెట్టినాం. ఒక దేశం ఎట్లా వచ్చిందంటే, సార్ ఇక మీరు అడ్వకేట్ తక్కువ, ఉద్యమకారుడు ఎక్కువైనారు, ఇక మాకు మీ వకాలత్ వద్దు, మీరు వద్దు అని దండం పెట్టి ఫైళ్ళు తీసుకొని పోయితే ఆల్మోస్ట్ ఆఫీసు ఖాళీ అయ్యే పరిస్థితి వచ్చింది తెలుసా. అప్పటికి ఉద్యమం ఒకసారి మళ్ళీ డౌన్ అయిపోయింది. డౌన్ అయిపోయేటప్పటికి ఇంకేం చేసుడు అని ఆలోచన చేసి మేమేం చేసినాం, మళ్ళీ అందరు క్లయింట్కి చెప్పినాం, అట్లా కాదు, ఇక్కడ నుంచి ఉద్యమంతో పాటుగా న్యాయవాద వృత్తి కూడా చేస్తా, తప్పకుండా ఒక 2-3 డేస్ మీ కేసులు అన్నీ సెట్ చేస్తానని వాళ్ళను పాపం కన్విన్స్ చేసేసి మళ్ళీ కేసులు టేకప్ చేసేసి మేము చేసినాం. అంటే అఫ్కోర్స్ ఏ మాట కామాట కేసీఆర్ అండ్ టీఆర్ఎస్ మేనేజ్మెంట్ అట్ దట్ టైం దే రియలైజ్డ్ ఎవరు నిజంగా ఆర్థికంగా తర్వాత ఇతరత్రంగా ఉద్యమం కోసం కృషి చేసినారు, ఎవరు జెన్యూన్గా పనిచేస్తున్నారని చూసి వాళ్ళకు దాదాపుగా చాలామందికి అవకాశాలకు ఇచ్చినాడు. ఏమాడకమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు అది అవసరం లేకున్నా నన్ను పిలిచి మీరు స్పెషల్ జీపీగా ఉండాలని అనడం కూడా గ్రేటే కదా. ఇన్ ఎ వే ఇట్స్ సమ్ వాట్ ఏ గుడ్ గెస్చర్. సో కాబట్టి చాలా వరకు మేము కొన్ని సందర్భాలలో కూడా కొన్ని పద్ధతుల్లో కూడా కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం కాబట్టి కేసీఆర్ను మొదటి టర్ములో అసలు ఈగ కూడా వాళ్ళని ఇవ్వలేదు. ఆయన ఫస్ట్ మంచి పేరు అసలు యాక్చువల్లీ కోర్టులలో ఎక్కడన్నా మేము ప్రభుత్వం తరఫున ఆర్గ్యుమెంట్కి నిలబడితే మాకు ఎంత గౌరవం మర్యాద ఉండేది. ఒక 2-3 చీఫ్ జస్టిస్లు నాతో అన్నారు, ఏమని నీవు ఇంత ఎక్స్పర్టైజ్ ఇదంతా ఉన్నవాడు నువ్వెందుకే ఈ గవర్నమెంట్ పీరియడ్ పోస్ట్ కూర్చుంటే, కాస్త ఇది మాది కొత్త రాష్ట్రం, కొత్త ప్రభుత్వం, మా ముఖ్యమంత్రికి కొత్త జీల్ ఉంది, ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేయాలన్న ఆలోచన ఉంది, కాబట్టి మేము ఊతం ఇవ్వడానికి నిలబడ్డామని. అవును సార్, మీరు అంత ఊతం ఇచ్చిన వాళ్ళు, అంత నిలబడ్డోళ్ళు మళ్ళీ బయటకు వచ్చి మా ఛానళ్ళ ద్వారా ఏంది మొత్తం ఒక రేంజ్లో అసలు ఒక రకంగా కేసీఆర్ వర్సెస్ అడ్వకేట్ శరత్ కుమార్ సార్ అన్నట్టే నడిచింది కొన్ని రోజులు. ఇప్పుడు ఒకటండి, మనం ఒకసారి ఆలోచించాలి మైపాల్ గారు, మనకు కొన్ని జంతువులను, పెంపుడు జంతువులను పెంచుకుంటాం ప్రేమగా, వాటికి ప్రాణంతో సమానంగా చూసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను పుట్టక ముందు అప్పటి నుంచి మా ఇంట్లో మా ఫాదర్కి కుక్కను పెంచే అలవాటు ఉండేది. తర్వాత నాకు అదే అలవాటు అయింది, మా తమ్ముడికి అదే అలవాటు అయింది. మా ఫ్యామిలీలో కూడా పెట్ డాగ్స్ చాలా ఇంపార్టెంట్. అయితే మా జీవితంలో కొన్ని ఇంపార్టెంట్ సంఘటనలు కూడా జరిగింది సార్. మేము ఒక జర్మన్ షెపర్డ్ డాగ్ను పెంచుకుంటే దానికి వెర్రిలేసింది. అది వెర్రిలేసి ఇష్టం వచ్చినట్టు అందరిని ఇచ్చేస్తే పెంచుకున్న కుక్కను చంపడానికి కూడా మేము వెటర్నరీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి ఒక ఇంజెక్షన్ ఇప్పించాం. ఆయనే చెప్పినాడు, సార్ ఇది అందరినీ కలిస్తే చాలా సొసైటీకి చాలా డ్యామేజింగ్గా ఉంటుంది, ఈ వెర్రి కుక్కకు మీరు తప్పకుండా దీన్ని ఏదో ఒకటి చేయకుండా మాత్రం మీరు యూ విల్ బీ ఇన్ టు పెరిల్ అని చెప్పినాడు. అప్పుడు ఏం చేసినాము, మా పెంచుకున్న కుక్కకి ఆ ఇంజెక్షన్ ఇప్పించి దాన్ని చంపించినాము.
సో అట్టనే నేను అనేది ఏంటంటే మనము ఆనాడు పెంచుకున్నాం అనేది కాదు, ఎన్నడూ ఆయన ప్రజా ప్రయోజనాలకు అనుకూలంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం కృషి చేసినాడో ఆయనకు అండగా నిలబడ్డాం. ఆయన వెర్రితెల్లలు వేసేసి కుటుంబ పాలన తీసుకువచ్చి తన కుటుంబం తప్ప తెలంగాణ ప్రజలు ఎవరు లేరు, ఇతరత్రం ఏం లేదు అన్నంతది. అది ఎంత అహంకారం అండి. ఒక ఉద్యమకారుడు డైరెక్ట్గా వచ్చి మాదేమైనా సన్యాసుల మఠమా, మాది రాజకీయ పార్టీ, మేము అన్నీ చేస్తాం అంటే మేము విచ్చలవిడిగా తిరుగుతాం, ఇక ఇప్పుడు మాకు కట్టుబాట్లు ఏం లేవు, మా ఇష్టం, మా పెరట ఎటు తొలిగినా మీరు పట్టించుకోవద్దు, కుక్క చేసినట్టుగా అట్లా వెర్రి తెల్లలు వేసినాడు. సో ఆ పరిస్థితులలో మీరేం చేసినారు, సార్ ఇట్లా అది ఇది అంటే నేను కొంతకాలం అంటే ఇన్ సెన్స్ కలిసి ప్రయాణం చేసిన తర్వాత మనకు చాలా విషయాలు తెలుస్తాయి, మంచి చెడ్డ రకాలు. ఒక పరిధి దాటి వ్యక్తిగతంగా నష్టపరచొద్దు అని ఒక ప్రిన్సిపల్కు కట్టుబడి ఉండే వ్యక్తిని. కాబట్టి చాలా విషయాలు మీకు నమ్ముతారో నమ్మరో ఇప్పటికీ నా మనసులోనే ఉంచుకున్నాను, ఎప్పుడు బాహ్యంగా మాట్లాడు. ఏవైతే ప్రజా ప్రయోజనాలకు భంగకరమైన వ్యవహారాలయో అవినీతికి సంబంధించిన స్పెషల్ గా కేసీఆర్ కంటే కూడా వాళ్ళ కూతురుని ఎక్కువ కూతురుని వాళ్ళ వల్లే కదా చెడిపోయింది. ఇప్పుడు ఒక తులసి వనంలో గంజాయి మొక్కలాగా వాళ్ళు పుట్టి అసలు ఎట్లా తయారు చేసినారు కేసీఆర్ని వాళ్ళ చూడండి. మీరు ఒకసారి ఆలోచిస్తే పాప ఆయన పరిస్థితిని బట్ట కొంత సానుభూతి కూడా కలుగుతుంది కదా. ఇప్పుడు ఒక మహా ఉద్యమ నాయకుడు కదా, ఎవడవునన్నా కాదని. ఇప్పుడు కాంగ్రెస్లో ఆయన మోకాళ్ళ దాకా కూడా ఇవ్వలేడు, ఉన్నారా? కేసీఆర్తో పోలిస్తే ఆ విజ్ఞతలో కానీ, ఆలోచన సరళిలో కానీ, ఆ పద్ధతిలో కానీ, వాస్తవాలను తెలుసుకోవడం, వ్యక్తిగతంగా ఈజ్ నాట్ ఏ బ్యాడ్ పర్సన్. మోరోవర్ ఈ అవినీతి ఈ ఇప్పుడు మన ఈ ముఖ్యమంత్రిని మంత్రులను చూస్తే ఈ పచ్చి అవినీతితో పోలిస్తే వ్యక్తిగతంగా ఎవడు కేసీఆర్ మీద అవినీతి పరుడు అని చెప్పారు. వాళ్ళ కుటుంబ పరం కూతురు కొడుకుని బాగా ఎవరైనా అంతే కదా. ఇప్పుడు మనము బయటకు వచ్చింది కూడా కూతురు వల్లనే ప్రభాస్ ఇష్యూలు అన్నారు. సరే, ఇక చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి అనుకోండి, వాళ్ళ అవినీతి కొద్దిగా భరించరాకుండా. దానికి తోడు ఏమైందంటే రెండో లెగ్లో ఈ దొరలందరూ ఈ వెలుమోళ్ళు అందరూ అక్కడికి వచ్చేసి చేరిపోయి వాళ్ళు ఎట్లా తయారైందంటే ఇక కేసీఆర్ రక్షణ అంతా మా బాధ్యతే, ఇక మేమే రక్షించుకుంటాము, మిగతా వాళ్ళందరూ కేసీఆర్కి వ్యతిరేకము, టీఆర్ఎస్కి వ్యతిరేకమని అసలు విధేయులుగా ధర్మబద్ధంగా మంచి చెడ్డలలో రకరకాల పరిస్థితులలో బీఆర్ఎస్ వెంట ఉన్న వాళ్ళను కూడా శత్రువులుగా వాళ్ళు చిత్రీకరించినారు. మంచి వాళ్ళంతా దూరం అయిపోయారు. న్యాచురల్ కదా. ఇప్పుడు నువ్వు ఒక రోజు చూస్తావు, 2 రోజులు చూస్తావు, ఏంటిది సందర్భం లేని విమర్శలు, సందర్భం లేని బాధ. మరి పోనీ వాళ్ళు ఏదన్నా మనం తప్పు చేసి తిడుతున్నట్టు అట్ట కాదు, వాళ్ళ అవినీతికి మనం అడ్డొస్తున్నాం కాబట్టి మన మీద మన్ను వస్తున్నారన్న సంగతి తేలిన తర్వాత ఇంకా ఇట్ ఈస్ బిలో అవర్ డిగ్నిటీ అన్నప్పుడు ఐ క్విట్ దట్. రైట్ సార్. ఇప్పుడు కవిత బయటకు వచ్చింది, దీనిపైన మనం ఒక్కసారి కూడా మాట్లాడలేము. ఆమె కూడా పార్టీ పెట్టే యోచనలు ఉన్నట్టుంది. ఎస్పెషల్గా నిరంజన్ రెడ్డిని కానీ, హరీష్ రావును కానీ, సంతోష్ రావును కానీ ఆమె ఏకి పారేస్తుంది. అసలు పెద్ద యుద్ధమే జరుగుతుంది. ఏమంటారు మరి దీనిపైన? ఒకటి ఎట్లుందంటే లేచిపోతుంది నిరంజన్ రెడ్డి అన్నది చూసాను నేను. నిరంజన్ గురించి మాట్లాడడం మాటలు విన్నాను. అంటే ఫస్ట్ టైం కవిత నోటి నుంచి విషయం ఏంటంటే యాక్చువల్లీ నిరంజన్ వాజ్ అవర్ సీనియర్, అంటే మాకంటే కాలేజీలో అడ్వకేటు, నాకు మంచి మిత్రుడు. మేము ఆయనతో పాటు అయ్యప్ప దీక్షకు కూడా పోయినాను. ఐ గాట్ లాట్స్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ హిమ్. సరే, ఆయనకు కూడా కొంత అరగెన్స్ వచ్చింది మంత్రిగా వచ్చిన తర్వాత. చూడు సరే అది మనం విషయమేనండి. దయచేసి ఇక్కడ ఏంటంటే ఆయన ఫస్ట్ సారి గెలిచిన తడువేనే ఆయనను మంత్రి చేసినాడు కేసీఆర్. నిరంజన్ పట్ల చాలా చాలా అభిమానం చూపెట్టినాడు. అయితే నిరంజన్ తన స్థాయిని ఎక్కువగా ఊహించుకొని కవితను తిడుతున్నాడేమో అనిపిస్తుంది. అదే కదా, దట్స్ వాట్ ఐ మెంట్ టు టెల్. ఇదే పొరపాటు జగదీష్ రెడ్డి చేసినాడు. ఆయన కూడా నా మిత్రుడే. నేను జగదీష్ కు ఓపెన్ గానే సజెస్ట్ చేసిన, చూడు బ్లడ్ ఇస్ థిక్కర్ దెన్ వాటర్, జగదీష్ నువ్వు ఎప్పుడు నీ స్థాయిలోనే ఉండు. ఇప్పుడు అంతే కదా. సో ఇప్పుడు ఇట్లాంటి రాజకీయ నాయకులు అందరూ కూడా ఎవరైనా వీళ్ళంతా గుమ్మం మీద కుక్కలే, వీళ్ళు గుమ్మం మీద ఉండే అరవాల. అంతేగాని బయటికి వచ్చి పెద్ద పెద్ద జంతువుల మీద పడి ఏదో చేస్తా అంటే దీని స్థానం ఏందో చూపెడతారు. యజమాని చూపెడతాడు, బయటి వాళ్ళు చూపెడతారు, నోటెడ్ అవుతాయి. కాబట్టి రేపు ఎప్పుడన్నా ఏముంది డాడీ నాది పొరపాటు అయిపోయింది, నేను అట్లయింది ఇట్లయింది, నన్ను వాడు నా మోసపుచ్చినాడు, వీడు మిస్లీడ్ చేసినాడు అని తండ్రి పాదాల దగ్గర పడవచ్చు. తల్లి అయితే ఎప్పటి నుంచో కూతురు అంటే ఇష్టం ఉంటుంది. తర్వాత కేసీఆర్కి కూడా కవిత ఈజ్ అ వీక్నెస్.
ఒక రకంగా. కాబట్టి షీఈస్ మిస్యూజింగ్ ది లవ్ అండ్ ఎఫెక్షన్ దట్ వాస్ షవర్డ్ ఆన్ హర్ బై కేసీఆర్, మిస్యూజ్ చేస్తుంది. సో వీళ్ళిద్దరు టజిల్ అయితే ఇట్ ఈస్ నాట్ ఇన్ గుడ్ టేస్ట్. కవితకు కూడా కొన్ని సందర్భాల్లో ఇప్పుడు నిరంజన్ రెడ్డి అవినీతి గురించి ఆమె మాట్లాడింది కదా. ఐఎమ్ నాట్ హోల్డింగ్ ఎనీ వకాలత్ ఫర్ నిరంజన్, దో హీఈస్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. ఆయనే పర్ఫెక్ట్గా డిఫెండ్ చేసుకుంటాడు, దాంట్లో నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ నేను ఒక ప్రశ్న కవితను అడగదలుచుకున్నాను. నీవు ఏదైతే ఇవాళ ఆర్థిక స్థితిగతులు పొందినావో, నీ ఇల్లు కానీ నీ నివాస స్థలాలు, నీకున్న ఆస్తులు ఐశ్వర్యాలు నువ్వు ఏ రకంగా సంపాదించినావు? ఒక్కసారి తెలంగాణ ప్రజలకు నీ ఆస్తులు ఎంత, నిజమైన చిట్టా, ఏదో నువ్వు ఎలక్షన్ అఫిడవిట్లో చెప్పింది కాదు, నిజంగా నువ్వు ఏ రకంగా సంపాదించినావు? పోనీ నువ్వు సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళను ఎంతెంత హింసించినావు, ఎంత చెరబట్టినావు, ఎంతమంది మహిళా నాయకుల యొక్క రాజకీయ జీవితాలకు నువ్వు చరమాంకం పూర్తిగా ఫుల్ స్టాప్ కామాలు పెట్టింది. ఇవాళ కవిత ఫలానావా డాడీ ఇతను నా గెలుపుకు కృషి చేయలేదు, నాకు అన్యాయం చేసినాడంటే వాళ్ళను సర్వనాశనం చేసి పరిచినాడు. నిజామాబాద్ ఎంపీ అది ఓడిపోయిన తర్వాత ఎంత తొందరగా ఆమెకు ఎమ్మెల్సీ టికెట్ వచ్చింది, ఎమ్మెల్సీ చేసినాడు అని అన్నప్పుడు అంత ఫేవరెటిజము, అంత ప్రాధాన్యత గల వ్యవహారాలను జరిపి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి యొక్క ప్రతిష్టను దిగజార్చి లిక్కర్ వ్యాపారంలో ఇన్వాల్వ్ అయ్యి కేసీఆర్ ప్రతిష్టను మంట కలిపేవలేదా? ఆ విషయాలు ఆలోచించుకోకుండా అందరినీ ఇవాళ సరే. ఇప్పుడు ఆమె మాట్లాడేది ఏంటి అంటే తన అవినీతి తెరమెరుగై వేరే వాళ్ళ అవినీతే బయటికి రావాలన్న ఒక ఆలోచనతో ఆమె మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడితే ఓకే సార్, నిరంజన్ రెడ్డి కూడా నీ లిక్కర్, నన్ను నీళ్ళ నిరంజన్ అంటారు ఇక్కడ అందరూ, నేను అనుకూర్చుకుంటలేదు కానీ నిన్ను లిక్కర్ రాయని అంటారు అని నన్ను నోరు జారిండు. కేసీఆర్ ఏమో నా బిడ్డ ఏ తప్పు చేయలేదు, కడిగిన ముత్యం లెక్క బయటకు వస్తుంది, నన్ను ఏమనలేక ఆమెను తిహార్ జైల్లో పెట్టారు లిక్కర్ కేసులో అని. ఇప్పుడు ఒక రకంగా ఈ నిరంజన్ రెడ్డి కేసీఆర్ కౌంటర్ వేసినట్టు అవుతుంది కదా రేపటి రోజు. ఇవన్నీ నోటుగా ఇప్పుడు మీరు బయట నుంచి సార్ మీరు ఏదైనా ఇప్పుడు ఒకటేందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే కొంతమంది బీఆర్ఎస్ వాళ్ళు మాకు బ్రాండ్ వేస్తారు, మనం అనొచ్చు, నువ్వు అనొచ్చు. అది కరెక్టే. విషయం ఏంటంటే యాక్చువల్లీ ఇక వీళ్ళు దే హ్యావ్ గ్రోన్ బిగ్గర్ దాన్ దేర్ బూట్స్. అంటే వీళ్ళు కొనుక్కున్న చెప్పులు వీళ్ళకి పట్టట్లేదు, ఎందుకంటే ఆ చెప్పులు చిన్నగానే వీళ్ళ పాదాలు పెద్దగానే. ఇప్పుడు బీఆర్ఎస్ రాజకీయాలలో వీళ్ళు ఇముడుతారనో లేకపోతే రేపు వీళ్ళు మళ్ళీ బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి గెలిచి ఏదో పిక్తారన్నదంటే ఏం కనబడట్లేదు. ఐ డోంట్ థింక్ వీళ్ళ ఆల్మోస్ట్ దే ఆర్ ఎట్ ది ఎండ్ ఆఫ్ దేర్ పొలిటికల్ క్యారియర్. ఏదో ఇక ఉన్నది సంపాదించుకుంది, అదో ఏదో పోస్టో గిస్టో పట్టుకొని ఏదో పార్టీలో ఉండాలా, అదే పరిస్థితి. తర్వాత రెండోది ఏంటంటే ఈ లెఫ్టిస్ట్ భావజాలంతో ఎవరైతే తమ విద్యార్థి దశలో తర్వాత నిరుద్యోగంగా ఉన్నప్పుడు అయితే ఆలోచన సరళి ఉంటారో వాళ్ళకు కొంత ఆత్మాభిమానం ఎక్కువ ఉంటుంది. నిరంజన్కి కొద్ది ఆత్మాభిమానం ఎందుకు ఎక్కువ ఉంది, జగదీష్ రెడ్డికి ఎందుకు ఉంటే వాళ్ళు ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినారు. సరే తెలంగాణ ఉద్యమంలో రకరకాల ఆలోచన సరళిలు ఐడియాలజీ వాళ్ళందరం వచ్చి తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం పంచుకున్నాం. కొందరు అడ్జస్ట్ అవ్వగలిగినంత కాలం అయినాము, ఆ తర్వాత దూరం పోయినాం. సో కాబట్టి మై అడ్వైస్ టు నిరంజన్ ఈస్ డోంట్ అటాక్ కవిత unnecessarily. Even if she is wrong also, it is not your cup of tea. You tell us, మేము ఉన్నాం కదా, మేము చెప్తాం కదా. ఆమె మాట్లాడినప్పుడు ఆమె చాలా గొప్ప పునీతురాలని చెప్పుకున్నప్పుడు బీసీలను అందరినీ ఉద్ధరించే కార్యక్రమం ఆమె చేస్తా అన్నప్పుడు బీసీల ఆశాజ్యోతిగా తనను తానే ప్రకటించుకున్నప్పుడు అట్లాంటి వ్యవహారాల్లో మేము మాట్లాడతాం. అలానేదంటే నేను ఇట్లా చేయలేదని ఖండించవచ్చు, కానీ వీళ్ళే లిక్కర్ అని బ్రాండ్ వేస్తే ఇప్పుడు కేసీఆర్ రేపు తలెత్తుకొని ఎలక్షన్లు ఎట్లా వనపర్తిలో కానీ పలమూరులో కానీ రేపు మాట్లాడతారు. ఇప్పుడు మీ మంత్రి నీ కూతురు లిక్కర్ స్కామ్ లో చేసిండు అంటుంది, మరి అప్పుడు కేసీఆర్ పట్టియాలి కదా. కరెక్ట్ కదా. ఇవన్నీ ప్రశ్నలు రేపు అపోజిషన్ వాళ్ళు అడుగుతారు, అప్పుడు ఏం చెప్తారు? నిరంజన్ రెడ్డి ఒక రకంగా బీఆర్ఎస్ ను ఇప్పుడు మనం ప్రస్తుతం ఒక విషయం గమనిస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు పార్టీ ఫిరాయింపుల గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి రాళ్లు పెట్టుకోవటమన్నాడు, అది ఇది అన్నాడు. పవర్లోకి రాగానే అదే గడ్డి ముందు తినడా లేదా? తిన్నాడు. ఇవాళ ఆయన మాట్లాడిన మాటలు ఆయనకు వ్యతిరేకంగా వస్తున్నాయా లేదా? ఇవాళ రేవంత్ రెడ్డికి ఇంత విశ్వసనీయత లేకపోవడానికి కారణం ఏంది అంటే ప్రతిపక్షంలో మాట మీద నిలబడడం, తప్పడం కదా. 9వ తారీఖున సిగ్నేచర్ పెడతా, రైతు బంధు, రైతు రుణమాఫీ. ఇప్పుడు ఇవన్నీ మీరు మస్తు విమర్శిస్తారు, కానీ అన్నిటికీ మించి కేటీఆర్ ను పొట్టు తిట్టారు. జీ న్యూస్ లో నేను చూసిన, జీ తెలుగులో. మీరు జూబ్లీహిల్స్ రిజల్ట్ తర్వాత ఈ కేటీఆర్కి ఇంత అహంకారం వల్లనే
ఈ బీఆర్ఎస్ పతనం అవుతుందన్నారు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద అటాక్ చేసే సారు సడన్గా కేటీఆర్ మీద అటాక్ చేసిండు. అసలు ఆ రోజు అటాక్ చేయడానికి కారణం ఏంది? ఒకటి, పబ్లిక్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ సర్వీస్ టు పీపుల్. ప్రజల యొక్క ఆదర అభిమానాలను పొందగలగాల, ప్రజలలో ఒకడుగా ఇమిడి ఉండాల. తర్వాత పార్టీ అనేది అందరికీ ఉపయోగపడేటువంటి ఒక తోటలాగా ఉండాలి. ఇట్ షుడ్ బి లైక్ ఎ గార్డెన్. అందులో మామిడి చెట్లు ఉండాలి, నిమ్మకాయ చెట్లు ఉండాలి, కొబ్బరి చెట్లు ఉండాలి, అన్నీ ఉండాలి. ఒకటే ఉంటే దాన్ని ప్లాంటేషన్ అంటారు. ఇప్పుడు బీఆర్ఎస్ని వీళ్ళు ఏం చేసినారు, ప్లాంటేషన్గా మార్చినారు. ఓన్లీ నలుగురు దొరలు తప్ప. మీరు జీ న్యూస్లో అన్న మాటలు చెప్పండి ఒకసారి, మస్తు వైరల్ అయినాయి చెప్తున్నాను. నేను అదే అన్నాను, అసలు ఒక సమిష్టి ఆలోచన, సమిష్టి నాయకత్వం అనేది ఏది లేకుండా ఎప్పుడు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని నువ్వు మొగోడివేనా, నీకు మొగతనం ఉందా, ఈ ప్రశ్నలు మన ఊర్లలో ఎవరు మాట్లాడతారు? అవి రాజకీయాలకు సంబంధం లేని కదా. అట్లా ఇంకోటి ఏంటంటే, నువ్వు 3 సార్లు ఎమ్మెల్యే అవుతీవి, మంత్రి అవుతీవి, తర్వాత ఒక ప్రముఖ రాజకీయ నాయకుడి కొడుకు అవుతీవి, ఏదో భావి ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ చేస్తున్నారు నిన్ను. ఈ దశలో ఎంత సంయమనం ఉండాలా, ఎంత అక్కడే కదా. ఇప్పుడు మనకి ఎట్లా వచ్చిందంటే, ఒక సందర్భంలో ఒక దశలో అవుట్ ఆఫ్ ఎఫెక్షన్ ఓన్లీ ఐ క్రిటిసైజ్డ్ కేటీఆర్. ఒక రకంగా కొంత అభిమానంతో నాను, ఎందుకంటే ఇతను కొద్దిగా బాగా చదువుకొని వచ్చినాడు, ప్రపంచాన్ని చూసి వచ్చినాడు, కొంత చిన్న వయసులోనే బాగా అనుభవం గడించినాడు. ఇట్లాంటి వాడు రేపటి రోజున ఈ రాష్ట్ర భవితవ్యానికి ఏదన్నా రాజకీయాల్లో మళ్ళీ ఒక అవకాశం అంటూ వస్తే ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి ఒక మంచి తోటమాల అవుతాడు అని అనుకుంటాం కదా. ఎప్పుడైతే మేము ఢిల్లీలో పనిచేసే రోజుల్లో మదన్లాల్ ఖురానా అని ఉండే, ఆయన ఏమన్నాడు, ఏ బగీచాకా మై మాలిహు అన్నాడు. అంటే ఈ ఢిల్లీ అనే తోటకి నేను తోటమాలిని అన్నాడు. అట్టనే రాజకీయాలలో పార్టీని అందరినీ అన్ని రకాల చెట్లకి ఎట్లయితే తోటమాలి నీళ్లు పోస్తాడో, కొబ్బరి చెట్టుకు నీళ్లు పోస్తాడు, మామిడి చెట్టుకు వస్తాడు, నిమ్మ, అట్లా ప్రేమ సహజంగా హృదయాంతరాల నుంచి ప్రేమ ఉండాలి కార్యకర్తల పట్ల. కానీ ఇతర నాయకులు ఎంతసేపు 3 4 గదే సంతోష్, గదే హరీష్ రావు, గదే కేటీఆర్, గదే కవిత, వీళ్ళ తప్ప. అదే మన తెలుగు సినిమా లెక్క అయింది. రాముని పాత్రలో వాడే, రావణాసురుని పాత్రలో వాడే, కృష్ణుని పాత్రలో వాడే, నీవు బడిపంతులు వాడే, అన్నీ ఒకటే అయ్యేటప్పటికి కూడా ఏవగింపు ఉంటుందా ఉండదా? వేరే రాజకీయం మళ్ళీ అంటే వాళ్ళ నిజ జీవితమే నటన అన్నట్టుగా తయారవ్వలే. చెప్పు ఒక మాట. సో నేను అనేది అంటే సినిమా వేరు, జీవితం వేరు. సో జీవితంలో ఇతరులకు కూడా అవకాశం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఎస్ ప్రవీణ్ లాంటి ఉన్నాడు, రైట్ ఆర్ రాంగ్, అది ఒక ఆత్మవంచనే. ఆయన బీఎస్పీ నుంచి అక్కడ రాజీనామా పెట్టి బీఆర్ఎస్లో చేరడము, ఎన్నో బీఎస్పీ నుంచి పెట్టడం. మీరు ఎట్లయితే విమర్శించారో, నేను ఎట్లయితే విమర్శించానో, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా అటు సైడ్ ఒక రకంగా పేపర్ లీక్ చేసిరు వీళ్ళు. తర్వాత రకరకాల స్కామ్ చేసిర్రు, ఎగ్జామ్ పేపర్లు అమ్ముకున్నారు, డబుల్ బెడ్రూమ్ గిదే నచ్చింది బతికేంది కేసీఆర్ కూడా అన్నాడు కదా. అంతేకాదు, కేసీఆర్ను ఇతను ఒక పాస్పోర్ట్ బ్రోకర్ అని కూడా అన్నాడు. ఇవన్నీ అసలు అది నేను అనేది అంటే, సరే రైట్ ఆర్ రాంగ్, ఏదో రాజకీయాలలో చాలా జరిగినాయి, గతంలో కూడా మనం చూసినాం. కనీసం అది నేను చేసింది తప్పనన్నా ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తే, సరే అది పోనీయండి, ఆరోపణలు తప్పనని చెప్పాలి కదా. సరే అది వాళ్ళ వ్యక్తిగత విషయం, మనం అదనద్దు. రాజకీయాలలో ఈ రకంగా విమర్శించిన వాళ్ళు మళ్ళీ ఆ పార్టీలో చేరడం అనేది నేను చాలా కాలంగా చూస్తాను. ఎందుకంటే రాష్ట్ర అధ్యక్షుడు, వినండి మీకు ఒక విషయం, ఒకప్పుడు ఇందిరా దేశ చరిత్రలోనే ఫస్ట్ టైం సార్ ఒక జాతీయ పార్టీకి ఒక రాష్ట్ర అధ్యక్షుడు అంత తిట్టి జాయిన్ అయింది. నాకు ఒక పేరు చెప్పండి. ఆయన అట్లా దిగజార్చుకున్నాడు, మనం ఏం చేస్తాం. ఇప్పుడు అది ఆయన హిజ్ పర్సనల్ డెసిషన్. ఒకటేంటంటే రైట్ ఆర్ రాంగ్, రాజకీయాలలో ఆలోచన సరళిలో మార్పులు వస్తాయి. అప్పటి సమకాలీన రాజకీయాల ప్రకారంగా కొన్నిసార్లు నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తాయని. ఎందుకంటే ఐ రిమెంబర్ వన్ ఇన్సిడెంట్. చిక్కమగళూరులో ఇందిరాగాంధీ మీద పోటీ చేసిన వీరేంద్ర పాటిల్ తర్వాతి కాలంలో కాంగ్రెస్లో చేరి అదే ఇందిరాగాంధీ మంత్రివర్గంలో ఇదైనాడు. తర్వాత రాజీవ్ గాంధీని నానా బూతులు తిట్టి రాజీవ్ గాంధీ ప్రభుత్వాన్ని పతనానికి పూర్తిగా కృషి చేసిన జైపాల్ రెడ్డి
తర్వాత కాలంలో కాంగ్రెస్ పార్టీలో చేరినాడు. సో ఇట్లా రకరకాల వాళ్ళను రాజకీయాలలో సరే వాళ్ళ ఆలోచనలు మార్చుకొని చేరిన వాళ్ళని చూసినాం కాబట్టి పెద్ద ఆశ్చర్యపడదు. సరే మనం ఈ కాంటాక్ట్స్ ఎందుకు వచ్చింది, నిరంజన్ రెడ్డి విషయంలో వచ్చింది. ఓకే రైట్. ఉద్యమకారులకు నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. కేసీఆర్ తనంత తాను పరివర్తన చెంది మారితే సరే, లేకుంటే మీరు వాళ్ళ కుటుంబ వ్యవహారాలలో అంటే కవితకు కేటీఆర్తో జరిగే గొడవల విషయంలో కానీ కవిత కేసీఆర్తో గొడవ పడుతుందా లేదా కేసీఆర్ కవితను ఇష్టపడుతున్నాడా ఈ విషయాలలో తలదూచిన అవసరం లేదు. జ్వరం వస్తే పోయేవాళ్ళు నిరంజన్ రెడ్డి రాణిస్తారు లోపలికి. అదే కదా, అందుకోసమే ఆ విషయాల మీద మాట్లాడే మీ రాజకీయ జీవితాన్ని తొందరపాటు చర్యలతో బాధపడకండి, చెడుపు చేసుకోకండి అని నా సలహా. రైట్. అయితే ఇప్పుడు మొన్న వి ప్రకాష్ గారు మీరు మాట్లాడుతుంటే ఆయన ఒక మాట అన్నాడు, మీరు కేటీఆర్కి ఇంత అహంకారం ఉంది, ఈ అహంకారం వల్లనే ఇట్లా అవుతుంది అది ఇది అన్నప్పుడు, సార్ ప్రాంతీయ పార్టీలో అన్నీ ఇట్లనే ఉంటాయి అని మీరు అంటే మరి మీరు మనం మార్చొద్దా, మనం అడగొద్దా అని జర అంటే ప్రాంతీయ పార్టీలు అంటే ఒకటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఇద్దరిని కంపేర్ చేద్దాం మనం ఈరోజు. ఇప్పుడు ఎట్లయితే ముఖ్యమంత్రి కొడుకు కేటీఆర్, ఇంకో రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకు లోకేష్ ఉన్నాడా, ఇద్దరు ఫారిన్ లో చదువుకున్నారా, ఇద్దరు మంచి విద్యావంతులేనా, ఇద్దరు ఉన్నత కులాలకు చెందిన వాళ్ళేనా, ఉన్నత విద్యలు సంపాదించిన, ఇద్దరు తండ్రి ప్రభావంతోనే రాజకీయాల్లో వచ్చినారు కదా. ఒకప్పుడు అదే లోకేష్ని పప్పు అని చాలాసార్లు కేటీఆర్ అన్నాడు. ఇవాళ వీళ్ళిద్దరిని కనుక మనం కంపేర్ చేస్తే ఎంత డౌన్ టు ఎర్త్ పర్సనాలిటీ లోకేష్ అయింది, ఎంత మిడిసిపోయేటువంటి స్వభావం కేటీఆర్ది అయింది, ఒకసారి ఆలోచించాడు కదా. ఇవాళ ఒకప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అఫ్కోర్స్ నాకు కూడా ఈ వంశపారంపర్య రాజకీయాలు, కుటుంబ రాజకీయాలు అంటే వ్యక్తిగతంగా నేను ఇష్టపడను. కానీ కేవలం ఒక కుటుంబంలో పుట్టినందుకే ఆ వ్యక్తిని విమర్శించాలి, ఆ వ్యక్తి మీద మన్ను పోయాలంటే కూడా నాకు ఇష్టం ఉండదు. వ్యక్తిగత మెరిట్స్ని బట్టి పీపుల్ కెన్ గ్రో కదా. ఇప్పుడు ఎట్లుంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వడ్రంగి వాళ్ళ ఇంట్లో అందరి పిల్లలకి ఒకేంత వడ్రంగమే రాదు. ఓడో కొడుకు ఎట్లుంటాడంటే తండ్రి కంటే కూడా నగిషి పనులు చేస్తాడు, అట్లా డెవలప్ అవుతారు. ఒక చిత్రకారుని కొడుకు కూడా అంతే. అదే అందరికీ తండ్రి లక్షణాలు రావు, అందరికీ తల్లి లక్షణాలు రావు. సో ఏది ఏమైనా ఈ ఇద్దరిని కనుక మనం కంపారిజన్ చేస్తే ఇవాళ ఆంధ్ర రాష్ట్రం యొక్క అభివృద్ధిలో కానీ ఆంధ్ర రాష్ట్ర పరిపాలన కానీ ఆ వినమ్రత, ఆ బాధ్యత, ప్రధానమంత్రితో లోకేష్ మాట్లాడిన సందర్భాలు అవన్నీ మనం చూసాం కదా. అక్కడ హీ ఈజ్ ఏబుల్ టు షో మెచ్యూరిటీ. వేరే ఇతనికి అధికారం పోయింది, అన్ని పోయినాయి, మొత్తం కంప్లీట్గా గుడ్డలు విడుచుకున్నారు తెలంగాణ ప్రజలు. ఇంకా ఎందుకు అహంకారము? పార్టీని మార్చాలి. ఇప్పుడు నువ్వు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, నీ బాధ్యత ఏమై ఉంటుంది? కార్యకర్తల సంక్షేమం చూడాలి. రకరకాల వాళ్ళను ఎవరెవరు గతంలో మన పార్టీతో పనిచేసిన వాళ్ళు ఉన్నారు, ఎవరెవరు ఏ కారణాల వల్ల దూరమైనారు, అట్లాంటి ప్రజలను, అట్లాంటి నాయకులను, అట్లాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ని దగ్గరికి చేర్చుకొని మళ్ళీ పుడక కలుపుకొని నువ్వు గూడును స్ట్రెంథన్ చేసుకుంటావా, లేకపోతే ఉన్నాయన్నీ విరిచిపారేసి బయటపరుస్తావా? ఇప్పుడు మనము వర్షాకాలంలో కూడా గ్రామాలలో ఏం చేద్దాము, ఏప్రిల్ చివరి వారము మే ఫస్ట్ వీక్ నుంచి మళ్ళీ గూనె పెంకల ఇళ్ళని సవరించుకొని విరిగిన పెంకలను తీసిపారేసి కొత్త పెంకలు కప్పుకొని మొత్తానికి వర్షాకాలానికి రెడీ ఉందాము. అట్టనే రేపు రాబోయే ఎన్నికలకు నువ్వు చేస్తున్న ప్రిపరేషన్ ఏంది? వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ దట్ యు ఆర్ డూయింగ్? ఎక్సెప్ట్ అహంకారం. ఏమన్నంటే డబ్బులు మాకున్నాయి, మేము పంచుతాం, మేము అది చేస్తాం, ఇచ్చేస్తాం. ఇవాళ ఎట్లా తయారైంది మన జూబ్లీస్ ఎన్నికలు అంటే, అఫ్కోర్స్ కాంగ్రెస్ అంత ఖర్చు పెట్టకపోవచ్చు, బట్ కానీ చాలా అత్యధికంగా డబ్బులు ఖర్చు పెట్టారు. ఒక ప్రతిపక్ష స్క్రీన్లు, అదే కదా, అది అవసరం లేదు. జన సమీకరణ వేలల్లో ఇప్పుడు అతనంత హైప్ ఇవ్వడం వల్ల ముఖ్యమంత్రి కూడా సీరియస్ తీసుకున్నాడు, అన్ని వనరులు వాడుకున్నాడు. నిజానికైతే సైలెంట్ గా పోతే అసలు బ్రహ్మాండంగా ఉండేది. ఇప్పుడు ఇంత థర్డ్ క్లాస్ పరిపాలనతో ఉన్న ప్రభుత్వానికి కూడా ఒక వ్యతిరేకత ఉన్న ప్రభుత్వం మీద కూడా గెలిపించుకోలేకపోయాడు కదా. అసలు కొన్ని ఆటోలు ఎక్కితే ఆటో డ్రైవర్లే అన్న మేము ఒక్కొక్కరం 10 ఓట్లు వ్యతిరేకంగా ఇస్తాం రేవంత్ రెడ్డికి అన్నారు. అంటే మా క్యాండిడేట్ మీద ఏం మాకు ఎటువంటి మాకు కోపం లేదు కానీ, నవీన్ యాదవ్ మీద లేదు కానీ, మాకు రేవంత్ రెడ్డి మీద ఆటో డ్రైవర్లు అన్నారు. అంటే వాళ్ళని కేటీఆర్ మోటివేట్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళే స్వచ్ఛందంగా వ్యతిరేకంగా వేపించారు. అట్లాంటి సందర్భంలో కూడా భారీ మెజారిటీతో ఓడిపోయింది సార్. ఒక 1000-2000 కూడా రాలే, దాదాపు 25,000 ఓట్లతో ఓడిపోయినప్పుడు
అసలు మీరు అసలు యాక్చువల్ అయితే ఇది రెఫరెండమే అది ఇది అని రకరకాలుగా మాట్లాడినాడు కదా, మరి జూబ్లీ హిల్స్ ఓటమికి ఆయన ఎందుకు బాధ్యత వహించదు? కనీసం కేటీఆర్ కూడా బాధ్యత వహించాలి కదా. నేను గెలిపోవటంలో సహజం అంటున్నా వాళ్ళ ఎట్లా గెలిపోవటం అంటుండ అట్లా అరే డూ ఆర్ డై గేమ్ కింద కొట్లాడి ఇప్పుడు గెలిపోవటంలో సహజం అని అంటే అర్థం ఏమైనా ఉందా? అంటే ఏది ఏమైనా కానీ పరిణితి గల నాయకుడిగా ఎదగాలని ఎక్స్పెక్ట్ చేస్తాము. యూ షుడ్ గ్రో ఫర్దర్, యూ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఆర్ ది రిపర్క్యూషన్స్ ఆఫ్ హిజ్ స్టేట్మెంట్స్ అండ్ హిజ్ యాక్షన్స్ అనేది. అది నా అదే. అయితే మరి ఇప్పుడు అన్ని ప్రాంతీయ పార్టీలు ఇంతే బీఆర్ఎస్ అంత నియంతృత్వంగా ఉన్నాయా, కొంత లిబరల్గా ఉన్నాయా? ఇప్పుడు అది టీడీపీ కావచ్చు, లేకపోతే ఆర్జేడీ కావచ్చు, ఒకటి యాజ్ లాంగ్ యాజ్ ములాయం సింగ్ కొడుకు కావచ్చు, అందరూ ఉన్నారు. అంటే విషయం ఏంటంటే మీరు దేశ చరిత్రలో అన్ని ప్రాంతీయ పార్టీల హిస్టరీ కూడా మీకు తెలుసు సార్. ఇప్పుడు కేసీఆర్ హిస్టరీ కూడా తెలుసు, కేటీఆర్ హిస్టరీ కూడా తెలుసు. ఈ తండ్రి కొడుకులు ఉండే మెంటాలిటీతో మిగతా తండ్రి కొడుకులు అలా రాష్ట్రాలల్లో ప్రజలతో కానీ ఎమ్మెల్యేలతో కానీ మంత్రులతో అట్లనే ఉంటురా? ఒకటి చెప్పనా, మిగతా వాళ్ళల్లో అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు అక్కడక్కడ వచ్చినా వాళ్ళు ఎన్నికల పరిస్థితి. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్సీపీ ఉంది, సుప్రియా సూలే, తర్వాత శరద్ పవారు, తర్వాత మనకు ములాయం సింగ్ యాదవ్, ఆర్జేడీ అక్కడ లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వి, ఇట్లా రకరకాల పార్టీలు. మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే అట్లాంటి వాళ్ళు, స్టాలిన్, ఇట్లా అందరూ వచ్చిన కరుణానిధి వాళ్ళ కొడుకు అట్లా వచ్చిన వాళ్ళలో ఆ డౌన్ టు ఎర్త్ పర్సనాలిటీ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టాలిన్ ఈజ్ లౌడ్ లైక్ ఎనీథింగ్. అంతా జయలలిత పవర్లో ఉన్నప్పుడు కూడా నీకు చెన్నై మున్సిపల్ కార్పొరేషన్లో స్టాలినే పాగా వేసేవాడు. అట్లా అంటే వాట్ ఐ ఫీల్ ఈస్ దట్ యునో సమ్ కైండ్ ఆఫ్ మెచ్యూరిటీ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ హిమ్, సమ్ కైండ్ ఆఫ్ అకామిడేటివ్ సెన్స్. ఏమంటాడు, నా మాట్లాడే తీరే ఇట్లా అని. సార్ అది నోబడి వుడ్ అగ్రీ. నా మాట్లాడే తీరే ఇట్లా అని అంటే నిన్ను మేము చూసే భావన కూడా గట్టనే ఉంటుంది కదా. కాదు సార్, ఎంపీ ఎలక్షన్లో ఇదే వైఖరితో పోతే 17 సీట్లకు వీళ్ళకి వచ్చింది 0. అదే కదా, 0 వచ్చినాక కూడా సార్ ఎప్పుడైనా ప్రపంచంలో ఒక పార్టీకి 0 ఎంపీలు తెచ్చిన తర్వాత మనిషి అనేటువంటి ఎవడైతే వర్కింగ్ ప్రెసిడెంట్కి ఉండడు కదా, నైతిక బాధ్యత వహించాలా ఉందా సార్? వాళ్ళు అది ఉండదబ్బా. వాళ్ళు ఆ రకమైన ఆలోచనే ఉండదు. వాళ్ళు ఏమనుకుంటారంటే మేము పెట్టి పుట్టాము, మేము అసలు ఈ పదవుల కోసం పుట్టాము, మేము ఈ పదవిలో ఉంటేనే ఈ పదవికి వన్న వచ్చింది అనేటువంటి ఒక వాళ్ళే ఫాల్స్ నెరేటివ్ బిల్డప్ చేసుకొని వాళ్ళు అట్లా కొనసాగుతారంట. ఎనీవే లెట్ us see how things will shape up. కాళేశ్వరం మీద ఏదో బాంబులు వేసిరని వి ప్రకాష్ గారు అంటే మీరు దాన్ని మిమ్మల్ని పర్సనల్గా వస్తే మీకు అన్ని ఎవిడెన్స్ చూపిస్తాడు, మీరేమో తెల్లారే పోయినా చూసినన్నారు. కాదు, కాంగ్రెస్ వాడికి బాంబులు పెట్టేంత తెలివి ఉందా? మనం కొట్లాడితే కదా. అది కదా అసలు వీళ్ళు. ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్లో ఒక భావన ఏముందంటే ఈ రేవంత్ రెడ్డి మురుగుతేనో లేదా వాడేవాడో చేస్తేనో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఒక భ్రమలో వాళ్ళు ఉన్నారు. అసలు ఇంకా కూడా దట్ నెరేటివ్, ది మేనర్ ఇన్ విచ్ అసలు యాక్చువల్లీ కేసీఆర్ నిరంకుశత్వాన్ని చాలా ఎండగట్టడంలో కానీ ఇతరత్ర విషయాలను కానీ ఆనాడు ఆ రకమైనటువంటి ఒక పట్టుదల అనేది తీసుకువచ్చినాం, ఒక ఒపీనియన్ బిల్డప్ చేసినాం. ఒక తెలంగాణ ఉద్యమం ఎట్లయిందో అట్లయింది. నిరుద్యోగులు అందరిని ఐక్యం చేయడంలో మీరు మనము ఓ సోషల్ మీడియా నిరుద్యోగులు లేదంటే మైపాల్ ఆనాడు అది ఒక చారిత్రక అవసరమైంది. వాళ్ళు అట్లా బిహేవ్ చేసినారు కదా ఆ రోజు. మరి ఇప్పుడు పాత్ర చిన్నదైనా పాలు ఎక్కువైనా పొంగి కింద పోతున్నాయి అనమాట. అంత అహంకారం. చచ్చిపోతే లవ్ చేసి చచ్చిపోయింది అంటాడు. ఆమె జనరల్గా చనిపోయిన వాళ్ళు ఇంటికి పోయి పరామర్శించాలి కదా. నర్సంపేటకి వెళ్ళి వాళ్ళను ప్రగతి భవన్ పిలిపించుకున్నారు సార్, చనిపోయి అలా. అట్లా అది మంచిదా? అదే ఇప్పుడు దే పేడ్ ది రిచ్ డివిడెండ్స్ ఫర్ వాట్ దే హవ్ డన్. అంటే ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళ గురించి కదా జనరల్గా. ఇప్పుడు ఇప్పుడు మీలాంటి వాళ్ళు మాట్లాడితే కనీసం వాళ్ళ వైఖరిలో మార్పు వస్తే కొంత ప్రజలకు మంచి జరుగుతుంది. అంతే, కుక్కతో ఒక వెంకర వాళ్ళ వైఖరిలో మార్పు వస్తుందని మీరెందుకు ఎక్స్పెక్ట్? అలా పక్కన పెడతారు సార్. ఐబొమ్మ రవి సార్, ఐబొమ్మ రవి చిన్నోడే కావచ్చు, కానీ సజ్జనర్ గారు దిల్ రాజును, నాగార్జునను, చిరంజీవిని పక్కకు కూర్చుని పెట్టి ఒక ప్రెస్ మీట్ పెట్టిండు. దాని తర్వాత ఐబొమ్మ రవి అనే దానికి పెద్ద న్యూస్ అయింది సార్. వీళ్ళు ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టకపోతే ఇష్యూ ఉండకపో. ఏమంటారు మీరు దాని మీద? ఒకటి ఇన్ ఎ వే ఐ ఫీల్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అనేది ఒక దోపిడీ వ్యవస్థ లాగా తయారైంది అనేటువంటి ఒక ప్రజాభిప్రాయం వచ్చేసింది. ఎందుకంటే వీళ్ళు ఆ సినిమా ఒక మాఫియా, సినిమా థియేటర్ల మాఫియా, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, తర్వాత దానికి తోడు
అక్కడ చాలాసార్లు అంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది వర్కర్స్తో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతుంటే అక్కడ అబ్యూజ్ ఆఫ్ ఉమెన్, అబ్యూజ్ ఆఫ్ లేబర్ ఇవి చాలా ఎక్కువైనాయి. దీన్ని కర్టైల్ చేసుకోకుండా, దీన్ని కంట్రోల్ చేసుకోకుండా చూడండి, వర్కర్లకి కొంత శాలరీస్ పెంచాలని అంటే అందరు కలిసిపోయి రేవంత్ రెడ్డిని కలిసేసేసి మీరు మా విషయాలలో పట్టించుకోవద్దు అని చెప్పగలిగిన స్థాయికి వాళ్ళు ఎదిగినారు. అంటే శ్రామికులకేమో గుర్తింపు ఉండదు, గౌరవం ఉండదు. ప్రభుత్వం యాక్టర్లనేమో లేడీస్నేమో రకరకాలుగా వాడుకుంటారు. లుచ్చ వ్యవహారాలు చేసేటాళ్ళకు ప్రజలలో ఏం సింపతి ఉంటుందో చెప్పండి. దిల్ రాజు ఇవ్వడండి, వారికి ఏ సంబంధం? వాడిని పట్టుకొచ్చి డబ్బు మనిషి వాడిని పట్టుకొచ్చి FDC చైర్మన్ చేయడం అంటే రేవంత్ రెడ్డి తనకు భజన పరులకు అవకాశాలు ఇవ్వాలా అనే ఒక యాంగిల్ ఉన్నాడు. రెండోది సజ్జనార్ విషయంలో ఇప్పుడు ఏమంటే ఐ ఫీల్ ఆయన పబ్లిసిటీ హంచ్, అంటే నాకు పబ్లిసిటీ కావాలి, ఎప్పుడు ఐఎమ్ ఇన్ ది లైమ్ లైట్ అనే ఆ ఫీలింగ్ అనేది సమ్డే హీ విల్ ల్యాండ్ ది గవర్నమెంట్ ఇన్ టు ట్రబుల్. ఇది కరెక్ట్ విధానం కాదు. ఇప్పుడు ఆ రకంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి సినిమా యాక్టర్లు అందరినీ కలుపుకొని అది ఏంది అసలు? యాక్చువల్లీ వాట్ ఈస్ దట్ హీ వాంటెడ్ టు కన్వే? వాట్ డిడ్ హీ కన్వే యాక్చువల్లీ? కాబట్టి అట్లాంటి అంశాలు ఏమన్నా ఉంటే డీజీపీ నేతృత్వంలో జరగాలి, ఒక కమిషనర్ నేతృత్వంలో జరగకూడదు. అది స్థాయికి మించిన వ్యవహారాలు అనమాట. ప్రతి చోట ప్రతిదీ పర్సనల్గా తీసుకుంటానంటే అట్లా ఏం ఉండదు వ్యవస్థ. ఇట్ ఈస్ నాట్ ఇండివిజువల్ స్పెసిఫిక్, ఇట్ ఈస్ ఇన్స్టిట్యూషన్. ఈ రిప్రజెంట్స్ ది ఇన్స్టిట్యూషన్ కాబట్టి కొంత బాధ్యతాయుతంగా మాట్లాడాలన్నది నా భావన. మరి అయిపోయి రవికి బాగా నెటిజన్లు సోషల్ మీడియాలో బాగా ఐపీ క్రియేట్ చేస్తారు సార్, సపోర్ట్ చేస్తారు. సపోర్ట్ అంటే ఎవడైనా కానీ ఇప్పుడు 500 టికెట్లు 1000 రూపాయల టికెట్లు ఇవ్వలేరు, చూడలేరు. కాబట్టి చాలా సులభంగా ఎంటర్టైన్మెంట్ వాళ్ళ దగ్గరికి తీసుకురావడంలో అతను ఈ ప్లేడ్ ది రోల్ ఆఫ్ ఎ వెహికల్. కాబట్టి ప్రజలు ఆయనను ఇచ్చేస్తా ఉన్నారు. ఒక సినిమా హీరో కాదు, ఎవరికి రాలే, పెద్ద పెద్ద ఉద్యమకారులకు కూడా రాలేదు టైప్. ఇంకోటి ఏంటంటే ఐబొమ్మ రవి పేరు చెప్పుకొని కొంత పబ్లిసిటీ తెచ్చుకునే వాళ్ళు కూడా ఇదే కరెక్ట్ టైం అని చెప్పి ఐబొమ్మ రవి గురించి వ్యవహారాలు చేస్తారు. సరే, ఐబొమ్మ రవిని పక్కన పెడితే మీరు ఒక అడ్వకేట్ అని వేసి తప్ప ఒప్ప? సార్ ఒక విషయం చెప్పన్నా, అతను ఏం చేసినాడు అనే దాన్ని ఇంతవరకు ఎవడు బయటకు తీసుకున్నాడు? పైరసీ చేసినాడు. నేను అడుగుతున్నాను, ఇన్ని లక్షల కోట్ల వ్యవహారాలు బిజినెస్ చేస్తున్న మీరు మీ సినిమాలు పైరసీ కాకుండా మీరే మీ టెక్నాలజీ డెవలప్ చేసుకోండి. ఇంకా పట్టుకోవాల్సిన అవసరం కదా. మీరు ఇంటర్మీడియట్ చేసినప్పుడు మిమ్మల్ని పైరసీ చేసిందంటే మరి మీరు అంత వీక్ ఉన్నారా? అదే కదా. ఇట్ ఆల్సో షోస్ ది వల్నరబిలిటీ, ఇట్ ఆల్సో షోస్ ది వీక్నెస్ ఇన్ ది సిస్టమ్. అది రైట్. అయితే ఇప్పుడు ఇడ్మా మీరు కూడా చాలా మాట్లాడారు, మీరు ఇడ్మాకు కొంత సపోర్ట్ చేసినట్టు మాట్లాడారు. ఒక రకంగా సపోర్ట్ అని కాదు కానీ అంటే అట్లా ప్రొజెక్ట్ అయిందని చెప్తున్నా. మీరు ఒక నక్సలైజ్ అని, మీరు ఒక రకంగా అర్బన్ నక్సలైట్ అని కూడా మీ మీద అట్లా పేరు పెట్టి అనకపోయినా మీరు ఛానల్లో జీ న్యూస్లో కూడా మీరు మమ్మల్ని అంటారు అనే లైన్లో మాట్లాడారు. ఏం జరిగింది అంటే ఆ అమ్మాయి ఎవరో భారతీయ జనతా పార్టీ తరఫున మాట్లాడిన ఆమె ఒక అంటే ఎవరైతే హ్యూమన్ రైట్స్ గురించి లేకపోతే సోషల్ వాల్యూస్ గురించి లేకపోతే కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ గురించి మాట్లాడితే ఆమె దృష్టిలో ఏంటంటే ఒక ఫాసిస్ట్ మెంటాలిటీ. ఎట్లా అంటే ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటే ఏదో భారత మాత అంటే ఊహాజనితమైన చిత్రమే కదా. భారతీయులలో ఎంతమందికి ఇవాళ అరవ కష్టాలు పడి జనజీవనంలో ఎంతమంది నాశనం అవుతున్నారు వాళ్ళ హక్కుల కోసం. ఇప్పుడు మన పోలీసులు మన బలగాల వాళ్ళు పోయి మన సిటిజన్స్ అనే విచ్చలవిడిగా చంపడం అంటే కొద్దిగా రాజ్యాంగం మీద నమ్మకం ఉన్న వాళ్లకు, రాజ్యాంగం విలువలు తెలిసిన వాళ్ళకి అది నచ్చదు. దాని మీద మేము అభిప్రాయం వ్యక్తం చేసిన మాత్రంలో యూఆర్ అన్ అర్బన్ నక్సలైట్, వీళ్ళని చంపాలి, వీళ్ళ పిల్లలు పోయి అడవులలో లేరు అది ఇది అని అంటే వాళ్ళ పిల్లల సంగతి దేవుడికి వదిలేట్టు మాట్లాడే మా గత చరిత్ర చూడాలి కదా, వాట్ వీవర్ అనేది. అట్లా వాళ్ళు మనతో కంపేర్ చేసుకుంటే వేర్ డు దే స్టాండ్? వాళ్ళ కాంట్రిబ్యూషన్ టు సొసైటీ ఏముంది? ఏదో అక్కడక్కడ చర్చలలో పార్టిసిపేట్ అవ్వడం తప్ప రియల్ కాంట్రిబ్యూషన్ సోషల్ సర్వీస్ లో వాళ్ళు దే ఆర్ జీరో. ఎన్కౌంటర్ చేసిరంటారా లేకపోతే అది ఎదురు కాల్పులలోనే? అది అంటే మాకున్న సమాచారం వరకు వాళ్ళు పట్టుకొని ఒక పద్ధతి ప్రకారంగానే అతన్ని, ఎందుకు చాలా మంది లొంగిపోతారు పెద్ద పెద్ద వాళ్ళని కూడా. హిడ్మా వాజ్ నాట్ ఎ పర్సన్ టు సరెండర్. హిడ్మా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలన్న ఒక ఎఫర్ట్ చేసినాడని అంటే మొదట్లో నేను కూడా అట్లే అనుకున్నాను, అంటే ఏది లొంగిపోవాలన్న ఆలోచనకు వచ్చినాడని. తర్వాత అంటే మా పాత మిత్రులు వాళ్ళు వీళ్ళు చెప్పిన ప్రకారంగా నో
హిడ్మా వాజ్ నాట్ ఆఫ్ దట్ టెంపర్మెంట్, హీ నెవర్ వాంటెడ్ టు సరెండర్. యాక్చువల్లీ ఒక పథకం ప్రకారంగా తెలంగాణ పోలీసులకు ఫస్ట్ హిడ్మా నడక గురించి, హిడ్మా అడుగుజాడల గురించి తెలిస్తే వీళ్ళ ద్వారానే ఆంధ్రాకి మెసేజ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది అని మా పాత మిత్రులు వీళ్ళు చెప్పినారు. బట్ ఎనీవే నౌ దట్ ద టాపిక్ ఈజ్ ఓవర్. శ్రీలంక పోదాం అనుకున్నాడు అనే కొన్ని పుకార్లు రకరకాల మాటలు మాట్లాడినారు. మనకి ఇదమిద్దంగా గిది అని తెలియకుండా ఏదో పక్కన పెడితే ఇప్పుడు ఉన్న వాళ్ళకైనా మీరు ఏం చెప్తారు అంటే ఇప్పుడు ఆ నక్సలిజం అనేది ఒక ఆ మార్గం ఒకటబ్బా ఇప్పుడున్న పరిస్థితులలో కూడా ఇప్పుడు నీడా ఇప్పుడున్న పరిస్థితులలో కూడా సరెండర్ అయ్యి జనజీవన స్రవంతిలో కలిసి చాలా అరాచకాలు జరుగుతున్నాయి సమాజంలో. డెమోక్రటిక్ డైరెక్ట్ ఇప్పుడు ప్రజలతో కలిసి చాలా వ్యవహారాలు చేయొచ్చు. ఇవాళ పీడిత ప్రజల తరఫున మాట్లాడచ్చు, బలహీన వర్గాల వాళ్ళ తరఫున మాట్లాడచ్చు. అట్లాంటి పటుత్వ గల నాయకత్వం, అట్లాంటి కమిటెడ్ లీడర్స్ కొంతమంది వస్తే ఒక ఐడియాలజీ, ఒక భావజాలము, గ్రౌండ్కి వస్తే బెల్ట్ షాపులకు వ్యతిరేకంగా, గంజాయికి వ్యతిరేకంగా, డ్రగ్స్ కు వ్యతిరేకంగా, కరెక్ట్, మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా, ఈ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా కూడా కొట్లాడచ్చు. ఈ అగ్రకులాల వాళ్ళ ఆధిపత్యం ఏంది, ఈ దోపిడీ ఏంది, పరిపాలన పేరు మీద ఒక్కొక్కడు కోట్ల రూపాయలు సంపాదించడం, అవినీతికి పాల్పోవడము, తర్వాత ప్రజాధనం నాశనకం కన్స్ట్రక్షన్. మినిమం గ్రౌండ్ లేకుండానే, ఆటలు లేకుండా, పాటలు లేకుండా వాళ్ళని హింసించి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఎన్నో విషయాలున్నాయి సమాజంలో కూడా. వాళ్లకు దేవ్ గాట్ ఎ వెరీ బిగ్ రోల్ టు ప్లే. కాబట్టి నా రిక్వెస్ట్ ఏమంటే, ఐ మీన్ త్రూ యువర్ ఛానల్, ఐ రిక్వెస్ట్ దెమ్ టు కమ్ ఓవర్ గ్రౌండ్. ఇఫ్ యూ నీడ్ ఎనీ హెల్ప్, వీఆర్ హియర్ టు ప్రొవైడ్ యూ. మేమున్నాం, మిమ్మల్ని రక్షిస్తాం. ఆ రోజు లగచర్లలో మెయిన్ అక్యూజ్డ్ సురేష్ని పట్టుకొని పోయి ప్రజెంట్ చేయలేదు కోర్టులో. హూ కెన్ డౌట్ అవర్ కెపాసిటీ, హూ కెన్ డౌట్ అవర్ అక్యుమెన్ అండ్ ఎబిలిటీ. అయినా మేము వీ ఆల్వేస్ కోఆపరేట్ విత్ ది రూల్ ఆఫ్ లా. వీఆర్ నాట్ లా బ్రేకర్స్. మేము ఆనాడు కూడా సురేష్ని తీసుకుపోయి కోర్టులో ప్రొడ్యూస్ చేసింది ఎందుకు? అతను ఎక్కడో తిరుగుతూ అది ఇది అయ్యే బదులు చట్టానికి సహకరిస్తే ఆ ఇష్యూ ఫిజిలేట్ అవుతుంది కదా. తర్వాత వాళ్ళ సమస్య కూడా ఒక కొలిక్కి వస్తుంది అన్న ఉద్దేశంతో ఆ పని చేస్తారు. సరే, అఫ్కోర్స్ దానికి వేరే ప్రొజెక్షన్ ఇచ్చినారు. ఓ దేశంలో కొంతమంది శరత్ కుమార్ హ్యాస్ హార్బర్డ్ హిమ్ అని ఈయనని ఏమైనా ఎక్యూజ్డ్ చేద్దామా అదేదంటే మా దగ్గర కొంతమంది ఆఫీసర్లు దోస్ హూ నో మీ ఇట్స్ అబ్సర్డ్, ఇట్లాంటి పని చేస్తే ఇంకా మనకే అది బూమరాంగ్ అవుతుంది. ఆయన ఎక్యూజ్ని తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేసిన ఆయనని నీవు ఎట్టా తప్పుపడతావు అని కొందరు విజ్ఞులు మాట్లాడినారు. అట్లా జరిగింది. గతంలో కూడా తీన్మార్ మల్లన్న జైలు నుంచి విడిపించారు, మాలాంటి వాళ్ళకి బెయిల్ ఇప్పించారు. ఇంకా అనేక మందికి మీరు సపోర్ట్ చేసారు సోషల్ మీడియాకి. కానీ మిగతా ఇప్పుడు నెక్స్ట్ నక్సలైట్లు లొంగిపోతే వాళ్ళు ఏదైనా ప్రశ్నిస్తే ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళ మీద అక్రమ కేసులు అయితే అడ్వకేట్ గా మీరు షూర్ ప్రాణాలు అడ్డుపెట్టి సహకరిస్తాం వాళ్ళకి. ఒకవేళ వాళ్ళు బయటికి ఓవర్ గ్రౌండ్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమైనా సాధక బాధకాలు ఉంటే, సమస్యలు ఉంటే, మళ్ళీ ప్రభుత్వం వాళ్ళను అనవసరమైన వివక్షకు గురి చేస్తే, వాళ్ళ హక్కులకు భంగం కలిగిచ్చినా, వాళ్ళని విక్టిమైజ్ చేస్తే డెఫినెట్గా వీ విల్ సపోర్ట్. అదే వాళ్ళని మళ్ళీ కోబట్టు లెక్కనో అదని ఇదని ఇబ్బంది అదే ఎవరు ఒప్పుకుంటారు? అది చాలా తప్పది. వాళ్ళు ఒకసారి లొంగిపోయి జనజీవన స్రవంతిలోకి వచ్చినాక దే హ్యావ్ ఎవ్రీ రైట్ టు బి లైక్ ఎనీ అదర్ ఆర్డినరీ సిటిజన్. కాబట్టి వాళ్ళకు ఆ సహాయ సహకారాలు అందాల్సింది. ఫైనల్గా ఇప్పుడు మీరు అదే రేవంత్ రెడ్డి మరి జూబ్లీహిల్స్లో ఆయననే గెలిపించిండు అనేది కొద్దిమంది డబ్బా కొడుతుంది. నిజంగా ఆయన కేవలం రేవంత్ రెడ్డి వల్లనే గెలిచారు. మరి కామారెడ్డిలో ఆయననే పోటీ చేసి తోడిపోయింది కదా. ఈ ఒక విషయం చెప్పన్నా, ఇప్పుడు ఆయనకి అంతా ఆయన వ్యక్తిగత ఆయన తెలియదా? ఇప్పుడు నిజానికి రేవంత్ రెడ్డికి సొంతంగా తెలియదా? రేవంత్ రెడ్డికి వ్యక్తిగతంగా తెలుసా? ఆయన హైటు, ఆయన పర్సనాలిటీ, ఆయన పాపులారిటీ, ఆయనకి ఎంత యాక్సెప్టబిలిటీ ఉంది సమాజంలో అనే సంగతి. ఆయన ముఖ్యమంత్రి కదా, ఆయనకి ఇంటెలిజెన్స్, రకరకాల సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ రాదా? ఆయన ఎవడు అప్రిషియేట్ చేస్తున్నాడు, ఏం జరుగుతుంది, ఆయన విశ్వసనీయతని ఎవడు దెబ్బ కొట్టినాడు, ఎట్టా ఇవాళ ఆయన విశ్వసనీయత జీరో అయింది, ఎవరి వల్ల ఆయన పేరు ప్రఖ్యాతులు రోజు దినదినం తగ్గుతున్నాయని ఆయన తెలియదా అండి? ఆయనకి హీ హెస్ గాట్ నాలెడ్జ్ అబౌట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అంటే జూబ్లీహిల్స్లో తిరిగితే రేవంత్ రెడ్డి రాకపోతే బెటరు, రేవంత్ రెడ్డి ఎంత తక్కువ మాట్లాడితే బెటరు, నవీన్ యాదవ్ వల్ల కొన్ని ఓట్లు అసలు రేవంత్ రెడ్డి వస్తే వచ్చినోడు కూడా బీహార్లో ఈయనను రానియలేదు తెలుసా. ప్రత్యేకంగా బీహారీల గురించి నీచమైన మాటలు మాట్లాడినందుకు బీహార్ ఎన్నికల సరళి నుంచి దూరంగా ఉంచి నువ్వు పోయి ఆడనే ఉండి నీ ఒక్క ఎమ్మెల్యే సీట్ అయినా గెలిపించుకున్నాడు. నిజానికి నవీన్ యాదవ్ గెలవడానికి కారణము
బీసీల ఐక్యత, బీసీలందరూ మూకుమ్మడిగా మద్దతు ఇచ్చినారు. తర్వాత రకరకాల కారణాలే బీఆర్ఎస్ క్యాండిడేట్ కూడా చాలా వీక్ క్యాండిడేట్. ఇక ఇదేదో విడో పెన్షన్ లాగా భర్త చనిపోతే భార్య, ఇదంతా వంశపారంపర్య పాలనే ఉంటుందా ఈ బీఆర్ఎస్ అంతా, ఇది గింతేనా ఇక వీళ్ళలో కొత్త వాళ్ళకి అవకాశాలు రావా అనే ఫీలింగ్ కూడా వచ్చేసింది. ఇంకోటి కేటీఆర్ ప్రచారం కూడా వెళ్ళిపోయింది సార్, రౌడీ రౌడీ అని. ఇప్పుడు మీరు పక్కకి ఉంటారు మాదాపూర్, వాళ్ళు ఎప్పుడైనా మీ మీద రౌడీజం చేసిరా? ఎంత అవుతుంది అదంతా, ఇక అవన్నీ థర్డ్ క్లాస్ వ్యవహారాలు, ఇక వ్యక్తిగతమైన దూషణలతోని. సింపతి వచ్చింది ఆయనకు కదా, సింపతి వచ్చి అయ్యో ఆయన గట్ల పట్టుకోండి అనేది. సరే ఏది ఏమైనా కానీ అంటే కేటీఆర్ వెంట రాంగ్ ట్రాక్. యాక్చువల్లీ ఆయనకి ఎవడు గైడెన్స్ ఇచ్చినాడో, ఎవడు సలహాలు ఇచ్చినాడో, ఎవరి సలహాలు ఆయన వినడో మనకు తెలియదు. కానీ మొత్తానికి హీ షుడ్ టేక్ పర్సనల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద డిఫీట్ ఇన్ జూబ్లీ హిల్స్. ఇప్పటికి కూడా వినమ్రంగా ఒక్క మాట కూడా నేను మాట్లాడినట్టు వినలేదు. ఏదో కాదు, మీరు పుట్టి ఇన్ని 60 ఏళ్ళ పైన అవుతుంది కదా, ఇంత అహంకారం ఉన్నటువంటి వ్యక్తిని ఇప్పటిదాకా చూసారు రాజకీయాలలో? సరిగా నేనైతే వెళ్ళలేదు సార్. నాకు ఇప్పుడు అంటే ఓడిపోయిన తర్వాత జనరల్గా డౌన్ టేరుతుంటారు కదా, ఇగో ఇట్లా ఊపుతుండు సార్. ఇటు చూడండి, చేవెళ్ళలో యాక్సిడెంట్ అయింది, అక్కడ ఒక 20-30 మంది చనిపోయినారు. అదే రోజు రాత్రి బోరాబండలో మీటింగ్ పెట్టి ఔరేకు దక్క కేసు అంటే రేపు నువ్వు కాబోయే ముఖ్యమంత్రి అంటున్నావు, తెలంగాణ అంతా నా కుటుంబం, మా కుటుంబ పార్టీ అన్నావు. చనిపోయిన వాళ్ళు మరి నీ కుటుంబ సభ్యులకు కనీసం ఒక నిమిషం మౌనం పాటించన్న నువ్వు ఇచ్చే స్పీచ్ ఇచ్చుకొని వెళ్ళిపోకుండా డ్యాన్సులు చేస్తుండు సార్. డ్యాన్సులు చేయడము అహంకారపూరితంగా, వాడెంత వీడెంత. అసలు పోలీసు వాళ్ళని కూడా ఏమంటుండే తెలుసా, డైరీలో రాసుకుంటారే ఒరే అంటుండు పోలీసులను, వాడు పోలీసోడు వీడు ఇట్లా. ఈ రకమైన అహంకారం వల్ల డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమనుకుంటారు, మీరు అడ్వకేట్గా పోలీసు వాళ్ళు దగ్గర నుంచి చూసారు సార్. మీరు పోలీసులని అంత టార్గెటెడ్గా ఇష్టానుసారంగా అసలు పోలీసు యంత్రాంగాన్ని మ్యాక్సిమంగా యూజ్ చేసుకుందే కేటీఆర్ అండ్ కేసీఆర్. అవును, మరి వాళ్ళకి తెలుసుగా మొత్తంగా. అసలు పోలీసు యంత్రాంగాన్ని ఏ రకంగా వాడుకోవాలా అనే దాన్ని కొత్త విధానాల ద్వారా వాడుకొని రాజకీయ ప్రత్యర్థులను అనుకోండి, పార్టీలో ఉండే రైవల్స్ని అనుకోండి, రకరకాల వ్యవహారాలు చేసినారు. బట్ ఒక ఇన్స్టిట్యూషన్ని అంత మాట్లాడాల్సిన సందర్భం లేదు. పోలీసు వాళ్ళు వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తించినారు. అంటే కేటీఆర్ షుడ్ నాట్ హ్యావ్ యూజ్ దట్ లాంగ్వేజ్. బట్ ఎనీవే ఇక మరి ఏం చేస్తాము. అంటే ఈ అహంకారం వల్ల పోలీసుల నుంచి నాకు నెగిటివ్ కాదా, పార్టీకి మైనస్ కాదని నేను అంటున్నాను. బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు లక్షల మంది పోలీసులు ఉంటారు. ఇప్పుడు రేపేదో ఇమీడియట్గా భారతీయ బీఆర్ఎస్ అనేది ఏదో పెద్ద ఎదుగుతున్నట్టుగా, రేపడేదో రాజకీయాల్లో అధికారులకు వస్తున్నట్టుగా మీరే ఊహించుకుంటున్నారు ఏంటండి? నెక్స్ట్ నేనే సీఎం అనుకుని చెప్పుకుంటాను సార్. అవుతుంది అంత ఎట్లయితుంది అండి, ఎట్లయితుంది? ఏం చేసినారని చెప్పి వాళ్ళని మళ్ళీ దగ్గర సార్. ఇప్పుడు ఇంకా మీకు విషయం సార్ ఎట్లుంటుంది అంటే ఆ పర్టికులర్ సందర్భంలో కూడా లీడర్షిప్ అనేది గ్రో అవుతుంది సార్. రీఅలైన్మెంట్ ఆఫ్ పొలిటికల్ ఫోర్సెస్ జరుగుతుంది, సోషల్ ఫోర్సెస్ జరుగుతుంది, రకరకాల వ్యక్తుల యొక్క సమాగమంతో ఆల్టర్నేటివ్ అనేది పుట్టుకోవచ్చు. ఇప్పుడు ఎవడన్నా ఊహించినాడా కదా? మనం ఇతిహాసాల్లో పురాణాలలో చూసినా కానీ అక్కడక్కడ వాళ్ళు వస్తారు. ఇప్పుడు మహాత్మా గాంధీ గారు అక్కడెక్కడో ఎన్నో సంతానం, అతను వచ్చిన తీరు కానీ, అతను వచ్చిన పద్ధతి కానీ, లేకపోతే కేసీఆర్ ఏమంత పెద్ద గొప్ప రాజనీతిజ్ఞుడు, పండితుడు, కథాకారక, అవకాశం వచ్చినప్పుడు తన మెరిట్ని చూపెట్టుకోగలిగినాడు. సో అట్లా కేసీఆర్ నాయకత్వం ఎట్లా అయితే చాలా ఎక్కడ చీకట్లలోంచి బయటకు వచ్చిందో అట్టనే రేపటి భవిష్యత్తు రాజకీయాలు ఇంకా బాగుంటాయి. భవిష్యత్తులో ఏదైనా మంచి పొలిటికల్ పార్టీ పెట్టి తెలంగాణ ప్రజలకు మార్గనిర్దేశం చూపించాలనుకుంటారా? ఆల్టర్నేటివ్ నా మాట వింటారా మీరు దయచేసి? ఇప్పుడు చాలా పార్టీల సంఖ్య చాలా ఉంది అన్నారా? అసలు పుట్టగొడుగుల్లాగా పార్టీలు వచ్చినాయి సార్. పార్టీ కన్నా ఎక్కువగా వాట్ ఐ ఫీల్ ఇస్ దట్ డిఫరెంట్ ఫోర్సెస్ని, రకరకాల వ్యక్తులను ఒక తాటికి తీసుకువచ్చేసేసి ఒక మంచి సోషల్ సెటప్ను బిల్డప్ చేయాలి. ఒక మంచి బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం ఏర్పడడానికి కృషి చేయాలన్నది నా భావన. ఐ వాంట్ టు యాక్ట్ లైక్ ఏ గ్లూ, అంటే బంకలాగా అందరినీ కలపగలగాల. ఆ రకమైన రోల్ ప్లే చేయాలన్నది తప్ప వ్యక్తిగత కాంక్షలు, నేనేదో పార్టీ పెట్టడం, అది అవ్వడం, ఇది అవ్వడం, దట్ ఈస్ బియాండ్ మై. ఎస్, వీఆర్ ట్రయింగ్ టు జయశంకర్ పాత్ర అంటే అట్లా కాదు, అంత పెద్దగా మనం ఊహించుకోవడానికి వీలేదు. కానీ బట్ ఒకటి టు ది బెస్ట్ ఆఫ్ అవర్ ఎబిలిటీ, మనకున్న
స్తోమత మేరకు కొంత ఆలోచిస్తురా మరి మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు మీకు రిక్వెస్ట్ చేసి కేసీఆర్ ఫోన్ చేసి సార్ ఒక విషయం చెప్పాను, అయిపోయింది మీరు మాకు ఒక విషయం చెప్పన్నా, ఈ హైపోథెటికల్ ప్రశ్నలు నేను సమాధానం చెప్పలేను కానీ ఒకటి ఎట్లుంటుందంటే మనకు తెలుగులో ఒక పద్యం ఉంటుంది అనమాట. అదేమంటే కమలములు నీట భాసిన కమలాప్తుని రశ్మి సోకి కమలిన్ భంగిన్ తమ తమ నెలవులు తప్పిన తమ మిత్రుల శత్రులవుదురు తథ్యం సుమతి అని అంటారు. అంటే ఏ సూర్యరశ్మి ద్వారా కమలాలు వికసిస్తాయో అవి వాళ్ళ భూమి నుంచి బయటకు వస్తాయి, నీళ్ళలోంచి బయటపడితే ఆ సూర్యరశ్మికే అవి కమలిపోతాయి, అవి మొత్తం కంప్లీట్గా వాడిపోతాయి అనమాట. అట్టనే వాళ్ళ నెలవులను బట్టి వాళ్ళ పరిస్థితులను బట్టి సోషో ఎకనామిక్ సిచ్యువేషన్ బట్టి రీఅలైన్మెంట్ జరగచ్చు. ఇప్పుడు శత్రువులు మిత్రులు అవుతారు, మిత్రులు శత్రువులు అవుతారు. రాజకీయం అంతా ఎట్లుంటుందంటే ఆ నీడ్ ఆఫ్ ది అవర్, ఆ పర్టికులర్ పరిస్థితులను బట్టి ఆనాడు సపోజ్ ఇప్పుడు ఇదే అరాచక పాలన రేవంత్ రెడ్డి దుర్మార్గాలు ఇటనే కొనసాగితే ఆనాడు లెస్సర్ ఈవిల్ని దగ్గరికి తీసుకోక తప్పదు కదా. వీ హ్యావ్ టు ఫైండ్ అన్ ఆల్టర్నేటివ్ టు రేవంత్ రెడ్డి ఆల్సో. ఇప్పుడు కాంగ్రెస్ ఇంత దిగజారుతుందని ఊహించలే కదా. ఇప్పుడున్న పద్ధతులలో ఇప్పుడు పాలన పాలన మారలేదు కానీ మరి అట్లా అని చెప్పి కేటీఆర్ అహంకారం కూడా తగ్గలేదు కదా. చెప్పలేం సార్, కేటీఆర్ మీరు టీఆర్ఎస్ అనగానే కేటీఆర్ అనో లేకపోతే హరీష్ రావు చెప్పలేం కదా సార్. ఇంకెవరన్నా పుట్టుకొస్తారేమో. ఇప్పుడే మనము వై షుడ్ వి కౌంట్ అవర్ చిక్స్ ఈవెన్ బిఫోర్ దే ఆర్ హ్యాచ్. లెట్ us see. చూద్దాం, కొంత ఇంకా టైం బాగుంది సార్ ఇప్పుడు. రైట్, ఓకే, రైట్. ఇదండి అడ్వకేట్ శరత్ సార్తో చూద్దాం. మరి మేమేమనుకుంటున్నామంటే అడ్వకేట్ శరత్ సార్ లాంటి వాళ్ళు ఒక ఫోర్స్ని తయారు చేసి తెలంగాణ చిన్న రాష్ట్రం 10 జిల్లాలు, అరే కేటీఆర్ లాంటోడే మరి నేను సీఎం అవుతా అని చెప్పేసి తిరుగుతున్నాడు, కవిత సీఎం అవుతా అని తిరుగుతుంది, ఇంకొక 5-6 సీఎం కావాలని తిరుగుతుండ్రు. మరి వాళ్ళకంటే కూడా మరి చాలామంది కంటే కూడా అడ్వకేట్ శరత్ సారు మొన్న కేసీఆర్ మీద కొట్లాడినప్పుడు మా లాంటి వాళ్ళకు వందలాది మందికి కూడా అనేక రకాలుగా అన్ని రకాలుగా సాయం చేసిన వ్యక్తి. ఆయనకంటూ వ్యక్తిగతంగా నేను పలానా పోస్టులు ఉండాలనే ఆశ లేదు, దురాశ లేదు. ఇట్లాంటి వ్యక్తులు ఒక ఫోర్స్ తయారు చేస్తే బాగుంటుందని చాలామంది నాకు డిఫరెంట్ కంట్రీస్ నుంచి కానీ డిఫరెంట్ డిస్ట్రిక్ట్ నుంచి కానీ ఫోన్ చేసి చెప్తున్నారు. అదే నేను సార్ దృష్టికి తీసుకెళ్ళిన. చూద్దాం మరి. అంటే మనకు అవసరం లేదేమో ఇంకా ఈ అహంకారము అబద్ధాలు ఆడేటోళ్ళ పార్టీలు మనకు అవసరం లేదేమో నా అభిప్రాయం. చూద్దాం మనం ఇంకా భవిష్యత్తులో ఇంకా 3 ఏళ్ళు ఉంది. తొందరలోనే మంచి నిర్ణయాలు సార్ లాంటి వాళ్ళు తీసుకుంటారని కోరుకుంటూ జై జవాన్, జై కిసాన్, జై